రామేశ్వరంకే బాంబు పేలుడు కేసులో అనుమానితుడైనటువంటి ఒక వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది అనుమానిత ఉగ్రవాదిని. ఐసిస్తో లింకులు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అనుమానిత ఉగ్రవాది మినాజ్ అలియాస్ సులేమాన్. ఇతను బళ్ళారి సెంట్రల్ జైలుకి తరలించారు. ఈయన్ని ప్రస్తుతం మినాజ్ని ఎన్ఐఏ పూర్తిస్థాయిలో విచారిస్తుంది. బళ్ళారిలోనే కౌల్ బజార్లో ఉంటున్న సులేమాన్కి ఐసిస్కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్లో మినాజ్ అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు రామేశ్వరం పేలుడు కేసుకి మినాజ్కి లింక్ ఉండొచ్చని ఎన్ఐఏ భావిస్తోంది. అందుకే అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తుంది. మార్చి 9వ తేదీ వరకు ఈ కస్టడీ ఉంటుంది. ఈ కేసు మీద ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక వివరాలు వెల్లడిస్తుంది. అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని చెప్పి స్పష్టం చేస్తోంది. బాంబర్ బస్సులో తుమాకూరుకి బాంబరు బస్సులోనే తుమకూరుకి వెళ్ళాడని, అక్కడే దుస్తులు మార్చుకున్నాడని అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి బళ్ళారికి బస్సులోనే వెళ్ళినట్టు భావిస్తున్నారు. నిందితుడు బస్సులో ప్రయాణించినట్టు కొన్ని ఆధారాలు ఉన్నట్టు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర కూడా వెల్లడించారు. అదే సందర్భంలో